మీకు చూపిస్తుంటా. ఎలా ఉంది మరి? తిరిగిపోయాయా? ఇప్పటివరకు ట్రెక్కింగ్ చేసుకుంటా అంటే ఈ పాయింట్ వరకు వచ్చాము. ఇక్కడ మనం ఇక్కడి నుంచి 2 దారులు ఉన్నాయి. పైకి వెళ్తే అక్కడ ప్రతిరోజు అలా నిత్యం వెలుగుతున్న ఒక టెంపుల్ దగ్గర ఒక పెట్టారు. అలా కిందకి వెళ్తే మళ్ళీ పార్కులోకి వెళ్ళిపోతాం. ఇలా వెళ్తే మళ్ళీ కిందకి పార్క్ వెళ్తాం. ఈ వేస్ అన్నీ మనకు చూస్తుండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ట్రెక్కింగ్ మార్గం అని ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ అలసిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇక్కడ టేబుల్ అరేంజ్ చేశారు. అయితే మీరు ఎవరన్నా వస్తే మాత్రం మీకు సరిపడ్డ వాటర్ కానీ అలాగే స్నాక్స్ కానీ ఏమైనా తీసుకుని వచ్చి ఇది ట్రెక్కింగ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ తాగడానికి కానీ తినడానికి కానీ ఏముండవు. చూసారుగా ఇప్పటివరకు మనం ట్రెక్కింగ్ చేసుకుంటే ఇంత పైకి వచ్చాం. ఇది మనం ట్రెక్కింగ్ పాయింట్ నుంచి వచ్చిన వ్యూ. ఇక్కడ టవర్ ఉంది. ఈ టవర్ నుంచి ఇట్లా వస్తే 24 hours వెలుగుతూ ఉంటుందంట. ఎవరెవరు వచ్చి ఆయిల్ పోస్తూ ఉంటారు, అలాగే వెలిగిస్తూ ఉంటారంట. ఈ రూట్లో వెళ్ళిపోతే మనం మళ్ళీ ఎకో పార్క్ దగ్గరికి వెళ్ళిపోతుంటాము. ఇలా వెళ్తే మన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి కిందకి ఇలా స్టెప్స్ నుంచి పానకాల స్వామి గుడికి ఈ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో మనకి పానకాల స్వామి మీకు యారో మార్కి చూపిస్తా. ఇది పానకాల స్వామి దగ్గర దర్శనం చేసుకొని పక్కన స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ద్వారా ఇక్కడికి వచ్చి ప్రతి అమావాస్య రోజున ఇక్కడైతే ఖాళీ ఉండదని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది వస్తుంటారంట. మూడు గంటలకు స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేస్ రావడానికి ఇప్పుడు అంతే కరెక్ట్గా 5 అవుతుందంటే చూసుకోండి. అంతా మేము వచ్చినప్పుడు మాకేం పెద్ద కష్టం, అంతా హ్యాపీగానే బాగానే కనిపించింది. చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఇంత దూరం వచ్చాం కానీ మాకు ఎందుకు వచ్చామనే ఫీలింగ్ అంటే ఇంకా ఏమున్నాయని చూడడానికి అయితే ఉంది. కానీ ఇక్కడికైతే రావాలంటే మీరు ఎవరితో రావాలో మీరే డిసైడ్ కండి. మేము అక్కడ మీకు ఎయిమ్స్ హాస్పిటల్ అది మీకు ఇందాక మీకు అక్కడ చూపెట్టాము. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చూపెడుతున్నాను మీకు. ఇది చూడండి, ఇది ఎయిమ్స్ హాస్పిటల్. ఆ ట్రెక్కింగ్ పాయింట్ చూసారా మీరు, అక్కడ మీకు యారో మార్కే చూపిస్తాం. నేను ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేశానో ట్రెక్కింగ్ పాయింట్ ఆ కొండ నుంచి ఇట్లా ఎక్కుకుంటూ ఈ టవర్ దగ్గరకు వచ్చి మేము ఈ ప్లేస్కి వచ్చాను. చూస్తున్నారు కదా ఈ ప్లేస్కి వచ్చాను నేను ఇక్కడికి. ఇది తెలుసుగా మొత్తం అన్ని చెట్లు తొప్పులు మామూలుగా లేదు, బాగుంది.